నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' ఈ సినిమాలు ఆపాలని హైకోర్టులో పిటిషన్ వేశారు సార్. అసలు ఎందుకని ఈ సినిమాలు ఆపాలని పిటిషన్ వేశారు? అసలు ఆ పిటిషన్ ఏం అంశాలున్నాయి సార్? మామూలుగానే 'గేమ్ చేంజర్' అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తమిళనాడులో ఏమో 'గేమ్ చేంజర్' రిలీజ్ కాకూడదని అక్కడ లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూసర్ల కౌన్సిల్‌లో పిటిషన్ వేశారు. అది చర్చల్లో ఉంది. ఎందుకంటే ఈ సినిమా శంకర్ ఇండియన్ 3 కంప్లీట్ చేయకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేము ఒప్పుకోము. మా ఒప్పందం ప్రకారం ముందు 3 కంప్లీట్ చేయాలి అనేది వాళ్ళు అక్కడ పెడుతున్నారు. గతంలో కూడా వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు శంకర్ మీద. ఎందుకంటే ఇండియన్ 2 కంప్లీట్ చేయకుండా దీన్ని వెళ్ళాడని. దాంతో ఇది ఆపేసి 'గేమ్ చేంజర్' ఆపేసి ఇండియన్ 2 కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడేమో అది దారుణంగా ఫ్లాప్ అయింది. ఆ మేరకు లైకా ప్రొడక్షన్ వాళ్ళకి లాస్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోరు కదా, నా సినిమా పక్కన పెట్టి మీరు 'గేమ్ చేంజర్' తీసుకుంటారా అన్నది వాళ్ళకి కోపం ఉంటుంది. సో అదొక సమస్య 'గేమ్ చేంజర్'కు ఉంది. ఆల్రెడీ తమిళనాడులో దాదాపు 10 సినిమాలు, చిన్న మీడియం సినిమాలన్నీ కూడా అజిత్ సినిమా ఒకటే బయటకు పోయింది. మిగతా సినిమాలన్నీ కూడా దీనికి పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ఆ మేరకి దీనికి థియేటర్లు దొరకడం కానీ, ఆ సినిమాలలో ఏదైనా కొంత బాగా ఆడినాయనుకో 2, 3 సినిమాలు, దీనికి దెబ్బ తగులుతుంది కాంపిటీషన్. ఆల్రెడీ తెలుగులో 2 సినిమాలు కాంపిటీషన్లో ఉన్నాయి. 'డాకు మహారాజ్' ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 కూడా ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం పాట అయితే బ్రహ్మాండంగా ఆ పాటలు కానీ అవన్నీ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా దానికి పోయే అవకాశం ఉంది. ఇక మాస్ అంతా 'డాకు మహారాజ్కి' వెళ్ళే అవకాశం ఉంది. ఇదేమో ట్రైలర్కి రావాల్సినంత కాబట్టి దీంట్లో వెరైటీగా ఏమనిపించలేదు. సినిమా ఒకవేళ స్క్రీన్ ప్లేని బేస్ చేసుకుని, ఎందుకంటే చాలా పాత కథలు కూడా స్క్రీన్ ప్లే బాగుంది, డిఫరెంట్గా ఉంటే వెళ్తాయి. కానీ ఇప్పటికైతే ఆ హోప్ అయితే జనాలకి లేదు. పాటలు కూడా 75 కోట్లు పెట్టి మేము 5 పాటలు తీసామని దిల్ రాజు చాలాసార్లు చెప్పుకుంటున్నాడు. కానీ అంత బజ్ అయితే ఇప్పటికి రాలేదు పాటలు కూడా. ఒక 'బుజ్జి తల్లి తండేల్లో' వచ్చిన పాట కానీ, లేకపోతే 'గోదావరి గట్టు మీద రామచిలకవే' అనే పాట కానీ, ఇటువంటి స్థాయిలో అయితే ఇవి లేవు. బజ్ అయితే రాలేదు. పాటలు బాలేవని రాలేదు, బ్యాడ్ అనేవి కూడా రాలేదు, కానీ ఆ స్థాయిలో లేదు. అంటే ఒక 'పుష్ప 2'కి వచ్చిన బజ్ అయితే లేదు. ఇంకొక ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి దేశవ్యాప్తంగా కూడా హిందీలో కానీ మిగతా చోట్ల కానీ మిగతా సినిమాలు కూడా దీనికి కాంపిటీషన్ ఇస్తున్నాయి. ఆల్రెడీ 'మార్కో' అని మలయాళ సినిమా మంచి కాంపిటీషన్లో ఉంది. చిన్న బడ్జెట్తో వచ్చి అది చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. అది ఆల్రెడీ 100 కోట్లు దాటేసింది. ఇక తెలంగాణలో బెనిఫిట్ షో లేదు, ప్రత్యేక షోలు లేవు, డబ్బులు పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన చాలా ఆవేశంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డిక్లేర్ చేసేసి ఇప్పుడు వెనక్కిపోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు 'గేమ్ చేంజరు', 'డాకు మహారాజు' కూడా మామూలు బాలకృష్ణ సినిమాలకు వచ్చే బజ్ అయితే రాలేదు. ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే ఇది కథ ఏందో ఎవడికి తెలియట్లేదు, కన్ఫ్యూజింగ్గా ఉంది. కథ అంటే ఒక కథ ఏంటి, జానర్ ఏమిటి, కొంత ఐడియా రావాలి. మొత్తం చెప్పకూడదు, కానీ కొంత చెప్పినట్టుగా ఉంటేనే క్యూరియాసిటీ వస్తుంది. అదేమీ కనబడలేదు అతను దీంట్లో. పైగా ఆ పాట ఒకటి, శ్రీల ఆమె మీద విపరీతంగా కొట్టుతా ఉన్న పాట చాలా నెగిటివ్ ఇది క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. అది నిన్న కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ, ఇద్దరు హీరో ఆమెను ఎందుకు తీసుకొచ్చారు, ఊర్వశి రౌతల్ అంటే ఇద్దరు స్త్రీలు దానికి ఒప్పుకోలేదు కొట్టించుకోవడానికి, ఈమెయితే ఒప్పుకుందని కూడా చెప్పాడు. అది కూడా వైరల్ అవుతుంది. అంటే వాళ్ళే ఒప్పుకోలేదంటే ఎంత ఘోరంగా బాలకృష్ణ చేస్తున్నాడు అని. సో ఇదంతా కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ దాని మీద క్రియేట్ అయింది. ఈ కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి కొంత ఊరట. ఎందుకంటే ఇటు రామ్ చరణ్ వాళ్ళ సొంత బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం, ఇటు పక్క ఏమో బాలకృష్ణ వాళ్ళ అంత బావగారు వాళ్ళే ఉన్నారు. కాబట్టి వీళ్ళు అడిగినట్టుగా వాళ్ళు జీవోలు 2 రిలీజ్ చేశారు. 'గేమ్ చేంజర్'కి బెనిఫిట్ షో ఇచ్చారు. బెనిఫిట్ షోకి 600 టికెట్ పెట్టారు. తర్వాత 'డాకు మహారాజ్'కి 500 టికెట్ పెట్టారు బెనిఫిట్ షోకి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ షోలు 25వ తేదీ వరకు షోలు పెంచుకున్నారు. అట్లాగే టికెట్ రేట్లు కూడా పెంచుకున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇది బాగుంది. మామూలుగా కూడా అక్కడ ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. నైజాంతో పోలిస్తే అక్కడ 2 పెద్ద ఏరియాలు ఉంటాయి. అంటే సీడెడ్ అండ్ ఆంధ్ర. సో కాబట్టి ఆ 2 కలిపి అక్కడ ఎక్కువ వస్తాయన్నమాట ఎప్పుడైనా. సో అది హ్యాపీగా ఉన్న టైంలో ఇప్పుడు సడన్గా ఒక ఇబ్బంది కలిగింది. ఇదేంటంటే ఈ 2 సినిమాల మీద ఒక వ్యక్తి పిల్ వేశాడు హైకోర్టులో. ఆ పిల్లి ఎందుకు వేశాడంటే, ఇట్లా టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్ షో అనేది రాంగు,
ఆల్రెడీ బెనిఫిట్ షో ఇచ్చి అక్కడ చనిపోయారు. ఒక తల్లి చనిపోయింది. ఒక బాబు ఇప్పటికి కూడా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు అవును సార్. అని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకి పెట్టారు. ఆల్రెడీ అతని మీద అల్లు అర్జున్ మీద కేసు కూడా పెట్టారు. మళ్ళీ ఇట్లా బెనిఫిట్ షోలు జరిగితే ఇక్కడ కూడా అలాంటివి జరిగే అవకాశం ఉంది. బెనిఫిట్ షో అనేది ప్రొడ్యూసర్‌లకు తప్ప ఇంకెవరికి ఉపయోగం లేదు. రెండోది 600 టికెట్ పెట్టడం కూడా దారుణము. ఒక బెనిఫిట్ షో అంటే అర్థమేమి? ఎవడికి బెనిఫిట్ అది? ప్రొడ్యూసర్‌కి బెనిఫిట్. ఇంతకుముందు బెనిఫిట్ షో అంటే ఆ డబ్బుల్ని ఎవరికో ఇచ్చేవాళ్ళు సామాజికంగా. బెనిఫిట్ షో అనేది అలా వచ్చింది. ఇవాళ ఏందంటే బెనిఫిట్ షో అనేది ప్రొడ్యూసర్‌లకు బెనిఫిట్‌గా మారిపోయింది. సో, అది వద్దు. అట్లాగే వీటిని ఎక్కువగా రేట్లు పెంచడం వల్ల ప్రజలకి, ముఖ్యంగా అభిమానులకి భారం పడుతుంది. గతంలో జగన్ కూడా తగ్గించాడు అనేది చెప్పారు. మామూలుగా ప్రతిసారి కూడా ఎవరో ఒకరు ఇలాగా వెళ్తూ ఉండడం కామనే అనమాట. అవును సార్. గతంలో కూడా 'కల్కి 2'కెళ్లారు, 'దేవర'కెళ్లారు, 'పుష్ప 2'కి కూడా కోర్టుకెళ్లారు. అన్నీ జరిగాయి. ఇప్పటివరకు కోర్ట్ అయితే ఈ విషయాల్లో కలగజేసుకోలేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమ. అనేక పరిశ్రమలకి ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తుంటాయి, స్కీములు ప్రకటిస్తుంటాయి, వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంటాయి, ల్యాండ్స్ ఇస్తాయి, అన్నీ చేస్తుంటాయి. అట్లాంటప్పుడు ఈ పరిశ్రమకి ఎందుకు చేయకూడదు? ఎందుకు చేస్తాయి ప్రభుత్వాలంటే ఒకటి రెవెన్యూ వెల్త్ జనరేషన్‌కి ఉపయోగపడుతుందని, 2 ఎంప్లాయ్‌మెంట్. ఈ 2 ప్రధాన కారణాలతో ఇండస్ట్రీస్‌ని రాయితీలిచ్చి ప్రోత్సహిస్తుంది. అవును సార్. ముఖ్యంగా కొన్ని సెక్టర్లు కాంపిటీషన్‌లోకి రాలేవు సొంతంగా కాబట్టి వాళ్ళకి కొంత ఊతం ఇవ్వాలనేది గవర్నమెంట్ పాలసీ. అది పనిచేస్తూ వస్తుంది. సంస్కరణలు అంటేనే అవి. అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా. సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,00,000 మంది ఆధారపడి ఉంటారు. ఫ్యామిలీస్ కావచ్చు, మనుషులు కావచ్చు. సో, ఉద్యోగాలున్నాయి. వెల్త్ కూడా వస్తుంది కదా! ఇప్పుడు బెనిఫిట్ షోకి కూడా 600 పెడితే 600లో 18% గవర్నమెంట్‌కి జీఎస్టీ వస్తుంది కదా! ఉండేవాడొస్తాడు. డబ్బుండి నేను ఫస్ట్ షో నేనే చూడాలనుకునే వాళ్ళొస్తారు. నీకు స్తోమత లేకపోతే నువ్వు రావద్దు. నిన్నేమి ప్రెజర్ చేయట్లేదు. నువ్వు 10 రోజులు ఆగి తక్కువకెళ్ళు అన్న ఇది కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా క్వాలిటీ కోసం ఖర్చు పెడుతున్నారు సినిమాని అనేది వస్తుంది. దీనికి రివర్స్ ఆర్గ్యుమెంట్ ఏందంటే క్వాలిటీ కోసం ఏం ఖర్చు పెట్టట్లేదు. మొత్తం డైరెక్టర్‌కి, హీరోకి ఎళ్ళిపోతుంది. ఇప్పుడు 'పుష్ప 2' ఎంత పెట్టారు? 400 ఎంతో పెట్టారు. 400,00,00,000. అందులో 300,00,00,000 ఏమో 500 అనుకో. 300,00,00,000 అల్లు అర్జున్‌కి, ఇంకో 100,00,00,000 సుకుమార్ ఎట్సెట్రా బ్యాచ్‌కి. ఇంకా ఆడ పెట్టింది 100,00,00,000 కదా! అది 100,00,00,000 బడ్జెట్ అనాలి గానీ 400,00,00,000, 500,00,00,000 బడ్జెట్ ఎలా అంటాము? సో, మిమ్మల్ని ఎవరు అంతంత రెమ్యునరేషన్‌లు ఇయ్యమన్నారు? రెమ్యునరేషన్‌లు ఇయ్యకపోతే తక్కువకి సినిమాలు చూడొచ్చు కదా! ఒక ఫ్యామిలీ వెళ్లి చూడాలంటే 3, 4 వేలు అయిపోతుంది. ఈ టికెట్లు పెంచడం వల్ల అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ఈ 2 ఆర్గ్యుమెంట్‌లలోనూ ఎంతో కొంత లాజిక్ అయితే ఉంది గానీ, మార్కెట్‌ని బేస్ చేసుకొని హీరోకి ఎందుకిస్తారు? ఇప్పుడు 3 ఏళ్ళు కష్టపడితేనే కదా ఆయనకి 300,00,00,000 వచ్చింది అల్లు అర్జున్‌కి. 3 ఏళ్ళు పట్టింది కదా 'పుష్ప 2'కి. అవును సార్. 3 ఏళ్లలో ఆయన 10 సినిమాలు చేసుంటే అంతే డబ్బులొచ్చేది కదా! మిగతా వాళ్ళు చేస్తే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఉన్నాడు. రోజుకి 3,00,00,000 తీసుకుంటాడు. 20 రోజులకి 60,00,00,000 వస్తుంది. ఆ లెక్కన యేసుకుంటే ఈయన తక్కువే గదా! ఇలాగ ఆర్గ్యూలు చేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా. సో, ఏదైనా ప్రతి అంశానికి ప్రో అండ్ కాన్స్ ఉంటాయి. అవును సార్. సో, అలాగే ఇప్పుడు కోర్టుకెళ్లారు. ఈరోజు కోర్టు